ఓజీ చిత్ర సమయంలో తాను ఒక ఉప ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయానని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాను ఇంత ప్రేమిస్తానని తనకు తెలియదని చెప్పారు. ఇలాంటి డైరెక్షన్ టీం తనకు ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ణి కానని పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఓజీ కాన్సర్ట్ ను ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నానంటే అందుకు కారణం మీరే. సినిమా చేసేటప్పుడు అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. సుజిత్ నాకు జపనీస్ నేర్పించాడు. ఇలాంటి డైరెక్షన్ టీం నేను జానీ చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదు. తెలుగువాడంటే ఆకాశం ఉరుముతోంది. అన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించారు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు చేస్తే శ్రీయారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా అని పవన్ కళ్యాణ్ అన్నారు. సుజిత్ చెప్పేది తక్కువ, కానీ సినిమా చేసేటప్పుడు మామూలుగా ఉండదు. ఈ సినిమాకు ఎక్కువ క్రెడిట్ అతడికే దక్కుతుంది. సుజిత్ విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ ఇద్దరు ఒక ట్రిప్ లో మూవీ చేశారు. అందులోకి నన్ను కూడా లాగారు. ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఊరుకుంటారా? ఖుషీలో ఈ కటానాను ప్రాక్టీస్ చేశా. దీని చుట్టూ కథ అల్లి సినిమాను రంజింపజేసేలా తీశారు. అందులో ప్రియాంక అరుల్ మోహన్ తో మంచి లవ్ స్టోరీ తీశారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ఖుషి అప్పుడు ఈ జోష్ చూసా అని పవన్ కళ్యాణ్ అన్నారు.